వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా బీజేపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 50 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర బడ్జెట్ కేటాయించడం హర్షణీయమని అన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం ప్రతిపక్షాలకు కూడా విమర్శించలేని స్థాయిలో బడ్జెట్ ఉండడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, రాష్ట్ర నాయకులు రవిచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాజేంద్ర నాయుడు, మణి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేధావులతో సమావేశం నిర్వహించారు. నేను కూడా నా సేవలను కూడా భారతీయ జనతా పార్టీలోకి మీరు తీసుకోండి అని చెప్పి పురంధేశ్వరి గారు ఈరోజు భారతదేశం వికసిత భారత్గా ముందుకు పోతా ఉంది. మన చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చదువుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నాం. దీనికి కర్త కర్మ క్రియ ఎన్డీఏ కూటమిని ముందుండి నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో విజన్ 2050ని ఉద్దేశంలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నుండి అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోతూ ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పబ్లిక్ కనెక్టివిటీ ఇలా అన్నిటినీ అనుసంధానం చేస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే మన రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్గా ఈరోజు ముందుకు పోతోంది. మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 7వ పర్యాయం కేంద్ర బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రజల బడ్జెట్గా, ప్రజా సంక్షేమ బడ్జెట్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశ ప్రజలందరూ ఈరోజు దీనికి నీరాజనాలు చెప్తున్నారంటే దాంట్లో ముఖ్య అంశాలు అన్ని రంగాల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని, పారిశ్రామిక రంగాన్ని, మహిళల్ని ఎవరిని ఎక్కడ నొప్పించకుండా, ఏ రంగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని వారు మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ప్రజల్లో పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థల పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఎగుమతులకు ప్రోత్సాహం, సంస్కరణలు, ప్రత్యక్ష పన్నులు, ముఖ్యంగా 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే ఈరోజు దేశ ప్రజలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆశని ఈ బడ్జెట్లో మన ఎన్డీఏ కూటమి నెరవేర్చడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంలో ఇబ్బంది అయినా సరే ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని చెప్పి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మీరు కానీ గమనించినట్టయితే ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షతో రూపొందించిన బడ్జెట్గా ప్రధానమంత్రి కూడా దీని మీద వారు తెలపడం జరిగింది. మీరు కానీ గమనించినట్టయితే ఇంతకుముందు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. మిత్రులారా, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. దీని ద్వారా దాదాపు 7.7 crores రైతులు దీనివల్ల ఉపాధి పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 100 జిల్లాల్లో 1,70,00,000 మంది రైతులకి ప్రయోజనం ఉంటుంది. 1,70,00,000 మంది 100 జిల్లాల్లో. ఆరోగ్య సేవ ద్వారా ఈరోజు 2025 నుంచి 26లో 10,000 అదనపు సీట్లు
మెడికల్ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరు కానీ గమనించినట్టయితే మన చిన్నప్పుడు ఒక చాలా పరిమిత సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉండేది. ఈరోజు దాదాపు 10,000 అదనపు మెడికల్ సీట్లతో పాటు 200 క్యాన్సర్ కేంద్రాలు. ఈరోజు క్యాన్సర్ మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని రక్షించాలని చెప్పి క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ తీసుకురావడం జరిగింది. దీనికి స్వచ్ఛమైనటువంటి నీరు అందాలని చెప్పి జల్ జీవన్ మిషన్ ద్వారా దీని 2028 నాటికి మొత్తం అన్ని ప్రాంతాల్లో అందరి ఇళ్ళకి 100%, 100% ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు. ఎందుకంటే మీరు కానీ గమనించినట్టయితే చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బారిన పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని జల్ జీవన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని తీసుకుని వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు విభజన సమయంలో మనకి ఇచ్చినటువంటి అన్ని హామీలను ఇప్పుడు మీరు కానీ చూసారంటే తిరుపతిలో ఐఐటి, ఐసర్, కల్నరీ యూనివర్సిటీ, సాంస్క్రిట్, మనకు తిరుపతిలో నుండి ఈ విశ్వవిద్యాలయాలు నాకు తెలిసి ఎక్కడ లేవు. దాదాపు 10-12 విశ్వవిద్యాలయాలు తిరుపతిలో ఉన్నాయి. ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి 2 విభజన సమయంలో మనకి ఇచ్చినటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో 2014లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం. గతంలో విమానాశ్రయాలు పరిమిత సంఖ్యలో ఉండేది. ఆ సంఖ్యని పూర్తి స్థాయిలో, ఎందుకంటే అందరికీ సౌకర్యాలు ఉండాలి. ఎయిర్పోర్టు, సీపోర్టు కానీ ఎక్కడ కానీ ఉంటే వేగవంతంగా ఆ నగరాలు అభివృద్ధి చెందే మిత్రులారా. ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అంటే పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉంటే ఎగుమతులకు కానీ దిగుమతులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి విమానాశ్రయాల విస్తరణ కానీ ఎయిర్పోర్ట్ల విస్తరణలో పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ 8 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రైలు మార్గాల్లో కానీ, రోడ్డు విస్తరణలో కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో కానీ దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు ఈ 7 నెలల్లో పెట్టుబడులకి ఆస్కారం కల్పించిందంటే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ కేటాయింపులు ఇస్తుందో మనందరం ఒకసారి గమనించాలి. ఇది ఒక ప్రజా బడ్జెట్ అని ఎందుకు చెప్తుందంటే ఇది వరకు పరిపాలించే కాంగ్రెస్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తమ వ్యక్తిగత స్వార్థంతో పనిచేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో ఈ బడ్జెట్ మీరు కానీ గమనించినట్టయితే ఈ బడ్జెట్ విమర్శించేదానికి కూడా అవకాశం లేదు. ప్రతిపక్షాలు ఏదో పేపర్ల హెడ్లైన్స్ కోసమో, వార్తల హెడ్లైన్స్ కోసమో మాట్లాడచ్చు తప్ప దీన్ని విమర్శించేదానికి కూడా అవకాశం లేని విధంగా దీని రూపకల్పన జరిగిందంటే ఏ విధంగా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు పోతుందో మనందరం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని, ఈ కేంద్ర బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేదానికి దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ బడ్జెట్ అవగాహన మేధావులతో సదస్సుని నిర్వహించేదానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 4 ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు వచ్చారు. తిరుపతికి మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నిన్న హర్దీప్ సింగ్ పూరి గారు విజయవాడకు వచ్చారు. రేపు శ్రీనివాస వర్మ గారు విశాఖపట్నంకి వస్తున్నారు. 19వ తేదీ గుంటూరుకి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు వచ్చారు. నిన్న విజయవాడకు వచ్చారు వారు, పెట్రోలియం శాఖ మంత్రి వారు. ఇట్లా ఒక ప్రజల్లో అవగాహన ఏం చేసింది అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నించేదానికి సమాధానంగా ఈ బడ్జెట్ని మేము ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. ఈ కాపీస్ కూడా జిల్లా పార్టీ ద్వారా మొత్తం మా మండల కమిటీస్ వరకు కూడా వెళ్తున్నాయి. దీన్ని రాబో రోజుల్లో ప్రజల వద్దకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, మా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ అందరం మేము ప్రజల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కానీ, వైజాగ్ కానీ, కాకినాడ కానీ, అమరావతి కానీ ఏదైతే స్మార్ట్ సిటీలు అవుతున్నాయో వాటికి తోడు చిత్తూరు లాంటి నగరం ఇక్కడ కూడా మనకి అమృత్ కావడం అనేది ఒక ఉదాహరణ. ముఖ్యంగా
వందే భారత్ రైళ్ల విభాగానికి వస్తే వందే భారత్ రైళ్లు అయితే ఏమి, కొత్తగా స్టేషన్ల యొక్క ఆధునీకరణ అయితే ఏమి, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, మరి రాజమండ్రి, విశాఖ ఈ 4 నగరాలకే 1132 కోట్ల రూపాయలతో వేగవంతంగా స్టేషన్ల అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే రైల్వే స్టేషన్లని, మేజర్ స్టేషన్స్ని ఎయిర్పోర్ట్ లాగా చాలా చక్కగా రూపొందించడంతో పాటు సెకండరీ నగరాలైన ముఖ్యంగా మన ఈ అలంపూర్ కానీ, మరి ఆదోని కానీ, ముంతకల్ కానీ, ఇలాంటి అనేక మంత్రాలయం కానీ ఇలాంటివన్నీ కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు. కాబట్టి విప్లవాత్మకంగా ఈ విధంగా తీసుకురావడంతో పాటు అనేక రకాల అంశాలు ఇవి ఇంటలెక్చువల్ సెల్ నేను చెప్తా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఈ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్కి ఏమేం చేస్తున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కి చేసే క్రమంలో 2047 లక్ష్యంగా ఏదైతే పనిచేస్తున్నారో 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్కి ఇదే విధంగా లక్ష్యాన్ని నిర్ధారించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజన్ 2047 అని ఏదైతే నిర్దేశించుకున్నారో దానికోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ కూటమి నేతగా ఈ రోజునున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గణనీయంగా ఏదైతే పరిపాలన అందిస్తున్నారో దానికి సహకరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి నారా లోకేష్ గారు, అనేక మంది ఏదైతే కూటమి నేతలు ఉన్నారో అందరూ కూడా సహకరిస్తూ అడుగులో అడుగేస్తూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఖచ్చితంగా అనేక పరిశ్రమలను సాధించే విధంగా, అనేక డెవలప్మెంట్స్ని సాధించే విధంగా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పడం ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా చెప్తాం. ముఖ్యంగా అందరిలోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిందిగా ఈ విధమైన ప్రజారంజకమైన బడ్జెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మలా సీతారామన్ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.